వీళ్ళు ఏం చేశారంటే సిఐఏ వాళ్ళు సద్దాం హుస్సేన్ సున్నీ అయినప్పటికీ కూడా ఆ బాత్ పార్టీ అని ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా ప్రమోట్ చేసుకుంటూ వస్తూ ఇరాక్లో కూడా 65% షియాసే. అయినా సరే సద్దాం హుసేన్ ని అలా కొంచెం పైకి తీసుకొచ్చి ఆయనను కూడా సపోర్ట్ చేసినారు బాగా. మళ్ళీ ఇరాన్ కి ఇరాక్ మధ్య వార్ జరిగింది, అప్పుడు కెమికల్ వెపన్స్ కూడా ఇచ్చారు. $5 బిలియన్ 1980s లోనే ఇరాక్ ఇచ్చారు. అప్పుడు డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ అనుకుంటా ఇరాక్ విజిట్ కి వెళ్ళి, ఇరాక్ ఒకప్పుడు టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉండేది, దాని నుంచి కూడా బయటికి తీసుకొచ్చేసి రష్యా యుఎస్ వాళ్ళ మధ్య వారు, యాక్చువల్ కోల్డ్ వార్, దానికి డైరెక్ట్ ఇరాక్ మధ్య జరిగిందండి. 5 లక్షల మంది చనిపోయారు. 8 years వార్ జరిగింది. ఏమైందంటే ఏం అవ్వలేదు. ఇరాక్ మరి అంతగా సపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ సద్దాం హుసేన్ మీదకి ఎందుకు వెళ్ళారు? ఎప్పుడైతే వియట్నాం వార్ జరిగిందో వీళ్ళు ఓడిపోయారు. యుఎస్ఏ వాళ్ళు ఓడిపోతే వాళ్ళకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే రష్యా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి వియత్నాం గెలిచింది, ఎలాగైనా రష్యా మీద దెబ్బ కొట్టాలి అంటే సెంట్రల్ ఏషియాలో వచ్చేసరికి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 2 ప్రాంతాల్లో రష్యా కంట్రోల్ ఉంది. అందు గురించి ఒకటి ఏం చేశారంటే రష్యా మీద వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఈ వార్ లో బిజీగా ఉంచారు. కానీ రష్యా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ చాలా కంట్రోల్ చేస్తుంది, దాన్ని కూడా అక్కడి నుంచి తరిమేయాలి. పాకిస్తాన్ వాడు అప్పుడే జియావుల్ హక్, ఇస్లామిక్ రాడికలైజేషన్ అవన్నీ. యాక్చువల్లీ చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళు అంత రాడికల్ కాదు, వాళ్ళని రాడికలైజేషన్ చేయడం మొదలుపెట్టినారు. అక్కడ ఉండే పఠాన్లకి వాళ్ళందరికీ తాలిబాన్ ఒకటి ఏర్పాటు చేసి దానికి ఈ అల్ ఖైదా నుంచి ఒసామా బిన్ లాడెన్ ని ఇక్కడ సౌదీ నుంచి వాళ్ళు తీసుకెళ్లారు. అల్ ఖైదా అనే పేరు ఏంటంటే ద బేస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఈస్ కాల్డ్ అల్ ఖైదా. ఈ ఫండింగ్ అవన్నీ చేసి ఇస్లామిక్ రాడికలైజేషన్ చేసి యుఎస్ వాడు వెపన్స్ అవన్నీ సప్లై చేసుకుంటూ వచ్చి, పాకిస్తాన్ వాడు నైబరింగ్ కంట్రీ కాబట్టి వాడు కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఆ మోడల్ తో ఆఫ్ఘనిస్తాన్ లో రష్యాని తరిమి కొట్టేసినారు. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఒకే ప్రాంతంలో 2 సున్నీ రాజులు ఒప్పుకోడు కింగ్డమ్. అందు గురించి ఇరాక్ కి వీడికి గొడవ మొదలైంది. ఇరాక్ వాళ్ళకి ఈ సౌదీలో ఉండే షేక్లకి వాళ్ళు సున్నీలే, ఒకటి ఆధిపత్యాన్ని ఇంకోటి ఒప్పుకోవడం. యుఎస్ ఒక క్యాల్కులేషన్ వేసుకున్నారు, మనకి ఎక్కువ బిజినెస్ ఇంట్రెస్ట్లు లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ చేస్తుంది ఇక్కడ సౌదీ నుంచే, అలాగే మనకి ఆఫ్ఘనిస్తాన్ లో కూడా బాగా సపోర్ట్ చేసినారు. ఇరాక్ వాడైతే వాడు ఎప్పుడు ఫైట్ లో ఉన్నాడు, వాడే పెద్ద సపోర్ట్ చేయట్లేదు. అందుగురించి సద్దాం హుసేన్ ని పవర్ నుంచి దిగమంటే దిగలేదు. దిగకపోయేసరికి ఇరాక్ కువైట్ వార్ జరగడము, దాని తర్వాత మళ్ళీ వీడు స్టెప్ ఇన్ అవి వాళ్ళని జరపడము, తర్వాత మళ్ళీ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రప్షన్ ఉన్నాయని చెప్పడము, అణ్వాయుధాలు అవన్నీ ఉండడం చేత అతన్ని పక్కకు జరిపేస్తున్నారు. ఇది హిస్టరీలో మనం చూసుకోవాల్సిన యుఎస్ ఆడిన డేంజరస్ గేమ్.